జైలు అంటేనే నరకం. అందులోనూ అమెరికా జైళ్లు నరకాన్ని మించినవి. అమెరికా అపహరించిన వెనిజువెలా అధ్యక్షుడు మదురో ఆయన భార్యను ఖైదు చేసిన జైలు కూడా అలాంటిదే. దాని పేరు మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్. ఇది న్యూయార్క్ స్టేట్ లోని బ్రుక్లిన్ లో ఉంది. నిందితులను ఈ జైలు నుంచి పంపించేందుకు కొందరు న్యాయమూర్తులే నిరాకరిస్తారని ప్రచారం వ్యాప్తిలో ఉంది. బ్రుక్లిన్ లోని ఈ ప్రిజన్ ను 1990లో ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ 1300 మంది ఖైదీలు ఉన్నారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి కనుచూపు మేరలో ఉన్న ఈ జైలుపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇక్కడి దారుణ పరిస్థితుల కారణంగా దీని భూమిపై నరకం, నిరంతర విషాదమని అభివర్ణిస్తారు. ఇక్కడ హింసాత్మక ఘటనలపై ఖైదీలు, వారి న్యాయవాదుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. 2024లో సహచరుల చేతిలో 2 ఖైదీలు హత్యకు గురయ్యారు. నిషేధిత వస్తువులు అనుమతించడం, లంచాలు తీసుకుంటున్నారని జైలు సిబ్బందిపై ఆరోపణలున్నాయి. 2019లో విద్యుత్ అంతరాయం కారణంగా వారం పాటు ఖైదీలు చలి చీకట్లోనే ఉండాల్సి వచ్చింది.